అందరికీ నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. మామూలుగా అయితే ప్రతి పండగలకి బాగా తిన్నారా అని అడగాలి, కానీ మనం ఈ ఫెస్టివల్కి బాగా ఉపవాసాలు ఉన్నారా, పొద్దునుంచి రాత్రి వరకు బాగానే ఉండగలిగారా తినకుండా అని అడగాలి. సో మీరు తప్పకుండా మీరు చక్కగా ఉపవాసాలు ఉండి పూజలు చేశారు అని అనుకుంటున్నా. సో చుట్టుపక్కల భజనలు ఎక్కువ ఉన్నాయి, మాకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి సౌండ్స్ ఏమన్నా వచ్చినా కూడా. సరే, మనకి ఈరోజు ఒక టాపిక్ చెప్దాం. మీకు నేను బోర్ కొట్టించను, పెద్దగా ల్యాగ్ చేయను, సింపుల్గా చెప్తా. మీరు అడుగుతారు కదా లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే ఏంది అని చెప్పి, మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఓకే, సో ఇప్పుడు కొంతమంది కూడా అడుగుతారు కదా, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినండి, ఎలాంటివి తినండి, నైట్ ఇట్లా చేయండి అంటే కొంతమంది పెడతారు, నేను ఇట్లానే చేస్తున్నా, నాకేం లేదు, మా తాత వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకేం లేదు, కాఫీలు టీలు మీరు ఎంటీ స్టమక్ తాగొద్దు అంటారు, నేను చిన్నప్పటి నుండి తాగుతున్నా, నాకేం కాదు. సో మీ క్వశ్చన్స్కి ఒక సింపుల్గా నేను చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్టోరీలానే జీవితాంతం ఉపయోగపడుతుంది మీకు. మామూలుగా ఆయుర్వేదాలో వాత పిత్త కఫాన్ని బేస్ చేసుకొని 64 రకాలుగా మనం డివైడ్ చేసుకుంటాం. మానసికంగా ఉండొచ్చు, శారీరకంగా ఉండొచ్చు. మీకు తెలుసా, దీన్ని బేస్ చేసుకునే ఫలానా వ్యక్తికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ లేనప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనేది కూడా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాదే, నేను కనుక ఇంబ్యాలెన్స్ కనుక అయిపోయిందంటే ఫుడ్ కానీ నా లైఫ్ స్టైల్ కానీ వెయిట్ గెయిన్ ఇష్యూ ఉంటుంది, కాన్స్టిపేషన్ అవ్వచ్చు, సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు, లేకపోతే సివియర్గా పింపుల్స్ ఇట్లాంటివన్నీ, అంటే స్కిన్లో రెడ్ కలర్ పింపుల్స్ ఇలాంటివన్నీ రావడం అవ్వచ్చు, వైట్ హెయిర్ చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోవడం అవ్వచ్చు. ఇలా రకరకాలుగా గట్ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి నాకు. ఎందుకంటే అది పిత్త, ఫిజికల్లీ పిత్త ప్రిడామినెంట్ అనమాట. సో ఇట్లా డివైడ్ చేసుకుంటాం మేము. అందుకే ఎప్పుడైనా కూడా వచ్చేటప్పుడు డాక్టర్ని, మీకు ఈవెన్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ కూడా సేమ్ అందరికీ సజెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక్కసారి ఆలోచిస్తాం, ఇది మీకు పడదు, ఇది మీకు పడకపోవచ్చు, ఇది మీకు సెట్ అవుతుంది అని. ఎందుకు చెప్తామంటే ఈ బాడీ టైప్ని బేస్ చేసుకొని మేము చెప్తాం. సో ఇది ఎలా చెప్తారు, దానికి మన లైఫ్ స్టైల్కి ఏంటి తేడా, ఇవన్నీ ఒక్కొక్క సంబంధం, ఒక్కొక్క టాపిక్ చెప్పుకుందాం. ఇందులో లైఫ్ స్టైల్ గురించి ఎప్పుడో చెప్పేశారు తెలుసు ఆయుర్వేదాలో. దాన్ని ఇప్పుడు నేను ఇదేదో నోటి మాటకు చెప్పట్లేదు, కొన్ని వందల మంది మీద నేను వెయిట్ లాస్ జర్నీలో ఒక్కొక్కరితోటి 1 month నుంచి 3-4 months వాళ్ళతో జర్నీ చేసిన తర్వాత మాత్రమే నేను చెప్తున్నా. ఈవెన్ అవతల వాళ్ళతో కూడా నేను మాట్లాడేటప్పుడు కూడా ఇదే చూసుకుంటా, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది వాతపిత్త కఫాన్ని బేస్ చేసుకొని చూసుకొనే నేను జాగ్రత్తగా ఉంటా. సో అక్కడ మనం నెక్స్ట్ టాపిక్ ఇది చెప్పుకుందాం. ఒక్కొక్కరు వాత పీపుల్ ఎలా ఉంటారు, పిత్త పీపుల్ ఎలా ఉంటారు, కఫా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మానసిక స్థితి ఎట్లుంటుంది, ఇది కూడా మనం చూద్దాము. అది కాకుండా ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం. వాత పిత్త కఫ ప్రకృతి. ఇప్పుడు చూడండి, వాత అనేది ఎయిర్, గాలి, పిత్త అంటే అగ్ని, కఫ అంటే వాటర్. ఇలా పంచభూతాలతోటి కూడా మన శరీరాన్ని పోలుస్తారు, టైంని, అన్నిటినీ కూడా పోలుస్తారు. ఎప్పుడైతే ఒక ప్రకృతి అనేది మనమంతా చక్కగా మన పని అంతా మనం చేసుకొని పొల్యూషన్ ఏం కూడా చేయకుండా జాగ్రత్తగా అంతా చక్కగా ఉంటుందో, ఎంత టైంకి వర్షాలు పడుతుంటాయి, చక్కగా చల్ల గాలి అన్నీ వస్తుంటుంది, ఎండలు ఇంత మండిపోదు, అంత చక్కగా ఉంటుంది. అది కనుక లేనప్పుడు ఏమవుతుంది, వికృతి అంటే ఒక్కసారిగా ప్రళయాల ఇలాంటివి రావడం కానీ, తుఫాన్లు కానీ, లేదంటే వరదలు ముంచేయడం కానీ, విపరీతమైన ఎండలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి. సేమ్ థింగ్ మన బాడీని కూడా నేచర్తో పోలుస్తారు. ఎప్పుడైతే మన పని అన్నీ మనం శరీర ధర్మం అంతా కరెక్ట్గా పాటిస్తామో, ప్రకృతి దానికి తగ్గట్లు, అంటే మనకి ఎవ్రీథింగ్, మన హెల్త్ కానీ మానసిక శారీరక పరిస్థితి అంతా కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడు అయితే మీరు అంటారు కదా కలికాలం ఏది జరగట్లేదు దానివల్లనే ఇలా అంతా అవుతుందని, అలాగే మనకు కూడా కలి అనేది ఉందేమో. దానివల్లే మనం ఏవైతే చేయకూడని పనులు చేస్తున్నామో ఆ ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే మనకు మంచి హెల్త్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వికృతి లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హెయిర్ ఫాల్ అయి ఉండొచ్చు, విపరీతమైన కోపం అయి ఉండొచ్చు, నిద్ర సరిగ్గా రాకపోవడం అయి ఉండొచ్చు, ఈ మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉండడం అయి ఉండొచ్చు, స్కిన్ సోరియాసిస్ లాంటివి కానీ, ఈవెన్
కొన్ని ఇచ్చింగ్ స్కిన్ కానీ పింపుల్స్ లాంటివి సడన్గా ఎక్కువ రావడం కానీ, ఈ స్కిన్ హెయిర్ అనేది బేసిక్గా అది సాధారణమే. దానికి మించిన ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ లైక్ గట్ హెల్త్, సివియర్ గ్యాస్ట్రైటిస్ కానీ, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవ్వడం కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం కానీ, ఇలా ఒకటి కాదు అన్ని రకాలైన సమస్యలు కూడా వస్తాయి అని చెప్తారు. సో నేను రీసెర్చ్ తర్వాత మాత్రమే నేను ఇది చెప్తున్నా. ఏదో నేను బుక్ చదివేసి నేను మెడిసిన్ చేసా సరే నేను బుక్ చూసి చెప్పేస్తా అని నేను చెప్పట్లేదు. ఈవెన్ మా ఆయుర్వేదాన్ని నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను రిజల్ట్ చూశాను కాబట్టి కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. సో మీరు ఎప్పుడైనా వాత పిత్త కఫాని 2 రకాల సెగ్మెంట్స్ కింద తీసుకుందాం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఇందులో నేనే మిస్టేక్ చేస్తున్నాను, సో నాకున్న ప్రాబ్లమ్స్కి ఏ మిస్టేక్ చేస్తున్నాను, నేను ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలనేది మీరు ఆలోచించుకోండి. నేను ఇప్పుడు చెప్తాను. వాత పిత్త కఫాని ఒక్కొక్క దాన్ని 2 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తారు. వాత ఫస్ట్ సెగ్మెంట్ తెల్లవారుజామున 2 నుంచి 6 వరకు. ఆ టైంలో చూడండి చల్లగా గాలి, లేవండి ఆ టైంలో ఎంత చక్కగా దాని పని అది చేసుకుంటూ పోతున్నట్లు ఒక ప్రశాంతంగా ఉంటుంది. మన శరీరం కూడా అదే. ఆ టైంలో ఎలాంటి పనులు చేయాలంటే చదువుకోవడం, ఎక్కువ గుర్తుండేటట్లు ఉండడం, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవాలి. కమ్యూనికేషన్ది ఇట్లా నువ్వు ఏమైనా చదువుకునేది నేర్చుకునేది ఏదన్నా ఉన్నా కూడా ఆ టైంలో నువ్వు చేసుకోవచ్చు. 6 to 10 అంటే తెల్లవారుజామున 6 నుంచి 10 గంటల వరకు ఎలా అంటే కఫా డామినెంట్ టైం అది. కఫా ఎట్లా అంటే కొంచెం నువ్వు తినే ఫుడ్ కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యేది, కొంచెం వెజిటబుల్స్ కానీ ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్స్ కానీ, గట్ హెల్త్ ఎవరికైతే కాన్స్టిపేషన్ కానీ డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయో మీరు ఆ టైంలో ఇచ్చే ఫుడ్ కనుక కొంచెం ఈ ఇడ్లీలు దోశలు, ఇక్కడ సారీ టు సే చాలామందికి కోపం రావచ్చు, మీకు ఇడ్లీ దోశ పొంగలు రైస్ మానేయమంటే మాత్రం ఎక్కడ లేని కోపాలు వస్తాయి. అది అందరికీ ఇప్పుడు అది అందరికీ కరెక్ట్గానే ఉంటే మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి నాకు కమెంట్స్ చేయరు కదా, అందరికీ సెట్ అవుతుంటే. సో కనీసం మీరు అంతా బాగుంటే పర్లేదు, మీకు సెట్ కావట్లేదు, మీ ఫుడ్ అనేది సరిగ్గా కావట్లేదు అనే కదా ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. సో కొంచెమైనా మార్చుకోవడం ట్రై చేయొచ్చు కదా. సో ఆ టైంలో కొంచెం లైక్ చిన్నవి ఎక్సర్సైజులు ఇట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ మీ డైజెషన్ మంచిగా ఇంప్రూవ్ అయ్యేటట్లు ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ ఇలాంటి ఫుడ్ అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ కూడా ఇవ్వండి. అండ్ 10 to 2 ఆ టైంలో ఎలా ఉంటుంది అంటే డైజెషన్ ఫైర్ హై ఉంటుంది. సో మీరు హెవీ మీల్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఇచ్చుకోండి. మీరు రైస్ తింటారో మిల్లెట్స్ తింటారో ఏమన్నా తినండి, ఆ టైంలో మీరు హెవీ మీల్ ఇవ్వండి. అండ్ కొంచెం లైక్ కొంతమంది ఏం చేస్తారంటే 2 వరకు తినకుండా ఆ తర్వాత తింటుంటారు. అలాంటిది కాకుండా ఈ టైంలో కొంచెం స్కిప్ చేసుకోండి. మీ డైజెషన్ ఫైర్ ఇప్పుడు నేను ముందు చెప్పాను, ఎప్పుడైతే కట్టె అనేది మంచిగా బర్న్ అవుతుంటుందో ఆ టైంలో పోయి వంట చేసుకోవాలి. ఆ కట్టె ఆరిపోయిన తర్వాత తీసుకుపోయి మండు అంటే వంట అవ్వదు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆ టైంలో డైజెషన్ ఫైర్ అనేది హై ఉంటుంది. మీరు ఇచ్చే పిత్త ఫస్ట్ సెగ్మెంట్ ఇది, మీరు ఇచ్చే ఫుడ్ కూడా ఆ టైంలో ఇవ్వాలి. నేను ఇది చాలా పెద్ద టాపిక్, చాలా సింపుల్గా చెప్తున్నా. జస్ట్ నేను ఇది మీకు ఒక ఇంట్రడక్షన్ చెప్తున్నా. ఇది డివైడ్ చేసి ఒక్కొక్క టాపిక్గా మళ్ళీ మీకు చెప్పాలి. సో నేను జస్ట్ ఇంట్రడక్షన్ మీకు ఒక క్యూరియాసిటీ కోసం చెప్తున్నా అంతే. సో మళ్ళీ వాత వచ్చేసి సెకండ్ సెగ్మెంట్ కింద స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 2 నుంచి అంటే మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు. ఆ టైంలో ఎలా అంటే కొంచెం మన టెంపరేచర్ కూడా డౌన్ అవుతూ వస్తుంటుంది, కొంచెం స్లీపీగా ఇట్లంతా ఉంటుంది. దయచేసి 2-2:30 తర్వాత హెవీ మీల్ అనేది తీసుకోకండి. అండ్ తర్వాత తినే మీల్ కూడా కొంచెం ప్రోటీన్ ఫైబర్ ఇలా ఉండేటట్లు చూసుకోండి. కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం తగ్గించండి. అండ్ కొంచెం యాక్టివ్గా ఉండేటట్లు చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవతలతో ఏదైనా మాట్లాడడం కానీ మీకు ఇష్టమైన పని నేర్చుకోవడం తెలుసుకోవడం కానీ ఇలాంటివి ఏదైనా కూడా చేయండి. ఫ్రూట్స్ ఇలాంటి కొంచెం స్వీట్ టైప్ తీసుకోండి, లైక్ న్యాచురల్. మళ్ళీ స్వీట్ అనగానే షుగర్ దగ్గరికి వెళ్ళకండి, కొంచెం ఫ్రూట్ ఇట్లాంటివి తీసుకోండి.
అండ్ 6 నుంచి 10 వరకు సెకండ్ సెగ్మెంట్ కఫా. మళ్ళీ ఈ టైంలో టెంపరేచర్ కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది, బాడీ స్లీప్కి కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఈ టైంలో మీరు ఇచ్చే ఫుడ్ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ఇవ్వాలి. అది కాకుండా నేను కొంచెం రైస్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ తీసుకుంటా అంటే, మీరు కష్టపడేది ఏదైనా పని అట్లాంటిది ఏదైనా కష్టపడేది ఉంటే మీరు ఇవ్వచ్చు. కింద ఇవ్వచ్చు. ఉన్నాను నాన్న, కింద ఉన్నాను. సారీ, నేను మధ్యలో ఆపలేను. మా పాప వచ్చినప్పుడు మాత్రం. ఏంట్రా డాడీ కింద తెలీదు నాన్న. సో అండ్ నిద్రకు కూడా డిస్టర్బ్ అయ్యే నిద్రకు కూడా బాడీ రెడీ అయ్యే టైం కాబట్టి కొంతమంది అంటారు నిద్ర కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి. మీరు కెఫెన్ ఇట్లాంటివన్నీ కూడా ఈవినింగ్ తర్వాత తీసుకోవద్దు. కొంచెం కాఫీ టీలు అనేది తగ్గించుకోండి. అండ్ త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. ఎందుకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇవ్వాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ. సో అలా ఉండేటట్లు ఫుడ్ పెట్టుకోండి. ఆ తర్వాత 10 to 2 విత్ సెకండ్ సెగ్మెంట్. ఇందులో వచ్చేసి మీ బాడీ రిపేరింగ్ టైం ఇది. ఇప్పుడు ఒక సెల్ ఉంటుంది కదా, ఛార్జింగ్ పెడతారా? ఛార్జింగ్ లేకపోతే సెల్ పనిచేస్తుందా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ బాడీ చక్కగా మీకు చాలా టార్గెట్స్ ఉంటాయి. చాలా మార్నింగ్ లేచి అది చేయాలి, ఇది చేయాలి, యాక్టివ్ ఉండాలి, అన్నీ ఉంటాయి. మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీ బాడీ అనేది రికవరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత వర్కౌట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా, బాడీకి మంచి ఫుడ్ ఇస్తున్నా కూడా రికవరీ అనేది లేకపోతే బాడీలో పెద్ద చేంజెస్ రావు. 10 తర్వాత ఖచ్చితంగా చక్కగా నిద్రపోవాలి. లివర్ కూడా డీటాక్స్ చేసుకునే టైం అది. ఈ గట్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి చాలామందికి. సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, రీగర్జిటేషన్, తిన్నది వెనక్కి రావడం కానీ, కడుపు ఉబ్బరం కానీ. వాళ్ళు స్లీప్ ఖచ్చితంగా బాగుండేటట్లు చూసుకోవాలి మీరు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ రీసెంట్ టైంలో నేను చూసిన దాంట్లో ఎవరికైతే ఇప్పుడు నైట్ డ్యూటీస్ ఉంటారు, వాళ్ళు కంటిన్యూగా 2-3 years సేమ్ ఉంటుంది, వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం రావట్లేదు. ఈ ఆన్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి, వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అండ్ కొంతమంది లేట్గా నిద్రపోతుంటారు, వాళ్ళకి అలవాటు, వాళ్ళకి పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లం అనేది సివియర్ ఉంది. అండ్ షుగర్ లెవెల్స్ కూడా వాళ్ళకి కంట్రోల్ రావడం కూడా కొంచెం కష్టంగా ఉంది. ఎవరికైతే ఆ టైంలో చక్కగా నిద్రపోయేటట్లు కనుక చేయగలిగితే, ఆ స్లీప్ సైకిల్ అనేది సెట్ చేయగలిగితే ఈవెన్ బాడీ కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. సో ఒకసారి ఆలోచించుకోండి దీంట్లో ఏం మిస్టేక్ చేస్తున్నారో. అండ్ నేను నెక్స్ట్ వీడియోస్ అంతా కూడా ఒక్కొక్క సెగ్మెంట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక ఏ మనిషి చేయాల్సింది బాధ్యత ఖచ్చితంగా ఆ మనిషి చేయకపోతే ఏ రకమైన డిస్టర్బెన్సెస్ ఉంటాయో, మన శరీరానికి ఏ టైంలో ఏం చేయాలో అది చేయకపోతే కూడా డిస్టర్బెన్సెస్ అంతే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు అనుకుంటున్నట్టు ఫుడ్ తక్కువ తినేసి వాటర్ తాగేసి ఏం కాదులే ఒక గంట ఎక్సర్సైజ్ చేసేసి నేను ప్రశాంతంగా ఉంటా అంటే బాడీకి ఎర్రర్ ఎట్లా వస్తుందో ఈ రోజుల్లో ఏం అర్థం కావట్లేదు. జీన్స్ వల్ల ప్రాబ్లం వస్తుందా, లేకపోతే డే మొత్తం యాక్టివ్గా లేకపోవడం వల్ల వస్తుందా, ఓవర్ స్ట్రెస్ తీసేసుకోవడం వల్ల వస్తుందా, అసలు ఫలానా అని కూడా చెప్పలేకపోతున్నాం. ఇలాంటి కండిషన్లో కూడా మీకు కొంతమందికి మంచిగా చక్కగా ఫుడ్ ఇచ్చి కొంచెం ఎక్సర్సైజ్ చేయగానే బాడీ ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. మీరు లక్కీ ఫెలోస్. ఇంకా చెప్పాలంటే నేను ఏం చేసినా తగ్గట్లే, ఏం చేసినా, మీరు అబద్ధం చెప్పకండి. ఏం చేసినా తగ్గనంత వర్స్ట్ సిచ్యువేషన్లో అయితే మనం ఏం లేము, కన్సిస్టెన్సీ లేదు. సో ఈ సర్కాడియన్ రిథమ్ మీ క్లాక్ ఇది సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎనర్జీ క్లాక్. మీరు నిద్ర లేవడం కూడా ముహూర్తం ముందు, అంటే సూర్యోదయానికి ఒక ముహూర్తం ముందే లేవడానికి, 40 నిమిషాల ముందే లేవడానికి ట్రై చేసి చూడండి. నిద్ర కూడా ప్రాపర్గా రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కొంతమంది ఉంటారు, నేను 8 గంటలు నిద్రపోతా, 10 గంటలు నిద్రపోతా. మీరు టైంలో 12 గంటలు నిద్రపోయినా బాడీకి పెద్ద ఏం లేదు. సో ఇక్కడ ఇంకొకటి కూడా అనొచ్చు, నేను ఇవేం కూడా చేయట్లేదు, నా హెల్త్ బాగుంది, నేను చెప్పిన 64 రకాలు ఉంటారని చెప్పి. సో ఇంకొకటి మీరు ఇది కూడా అనొచ్చు, పాతోళ్ళు ఇలా ఉన్నారు, పాతోళ్ళది ఇప్పుడు వదిలేసేయండి, అది అయిపోయింది, గత ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అంత సీన్ లేదు మన శరీరాలకి. అండ్ ఎవరైతే వయసులో ఉంటారో, ఎవరైతే మంచిగా చక్కగా ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ అవన్నీ తీసుకుంటారో, ఈవెన్ విషం కూడా వాళ్ళకి తక్కువగానే పనిచేస్తుంది కొందరికి. కానీ ఎవరైతే ఒక వయసులో వాళ్ళ హెల్త్ని పట్టించుకోకుండా ఇష్టానుసారం అన్ని ఫుడ్ ఇచ్చి బాడీని కదల్చడానికి కూడా ఇష్టపడకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారో, కర్మ అనేది వదలట్లేదు. కర్మ అంటే ఎవరికో ఏదో చేసేది కాదు, మనం చేసుకుంది కూడా మన కర్మే, అది అనుభవిస్తున్నాం అంతే. సో ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు ఏదైనా మెడిసిన్ ఉందా అని ఎత్తుక్కునే బదులు ముందు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, ఫుడ్లో ఎక్కడ తప్పు చేస్తున్నా,
లేకుంటే నీ బాడీ యాక్టివ్గా ఉందా లేదా, వాటర్ సరిగ్గా ఇస్తున్నానా లేదా, అసలు సెల్ఫ్ కేర్ నాకంటూ ఒక టైం ఇస్తున్నానా లేదా, అది ఆలోచించుకొని ఆ తర్వాత రండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, వెయిట్ లాస్కి మెడిసిన్ ఉందా అని అడగద్దు. మీకు వచ్చింది జబ్బు కాదు, లైఫ్ స్టైల్ సరిగ్గా చేసుకోవట్లే. ఇప్పుడు నేను చెప్పింది ఏది మీరు చేయట్లే, దానివల్ల వస్తున్న సమస్య. ఓకేనా? నెక్స్ట్ క్లియర్గా చెప్తాం. ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్.